గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 11వ తారీఖు. సో ముందుగా ఐడిఆర్స్ అనేది చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రెషర్లో కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి టాటా మోటార్స్ 4% అప్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే పిఎస్సి బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది. వెరాజ్ ఫార్మా కొద్దిగా న్యూట్రల్ టు నెగిటివ్గా ఉంది. ఎనీహౌ ఏంటంటే నిన్నటి రోజున మనకి హెవీగా సెల్లింగ్ చేసినట్టు అన్ని సెక్టార్స్లో కనిపిస్తుంది. అదేవిధంగా గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా జపాన్ అండ్ హాంకాంగ్, ఆఫ్ కోర్స్ డౌ జోన్స్, లండన్, ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. సో వెరాజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి సౌత్ కొరియా, రష్యా, ఫ్రెంచ్ అండ్ ఫ్రాన్స్, యూరోప్, జర్మన్ ఇవంతా కూడా కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్ మనం చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఉన్నాయి. ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇది ఈవినింగ్ 9 o'clock వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది డైలీలో. టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే అదేవిధంగా నిఫ్టీ కూడా స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తూ ఉంది. ఇక బ్యాన్ లిస్ట్లోకి జిఎన్ఎఫ్సి వచ్చేసింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ప్రీవియస్ డేలో మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాన్ లిస్ట్లో ఉంది. నెక్స్ట్ మనకి ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ బలరామ్ చిమ్నీస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాన్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఆ టాప్ ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ దీంట్లో మనకి క్రాంప్టన్ అండ్ డిక్సన్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ప్రైస్లో పెద్దగా వేరియేషన్ లేదు కాబట్టి మనకి క్రాంప్టన్ అండ్ డిక్సన్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి డిఐఎస్, ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 2110 కోట్లు సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డిఐఎస్ దగ్గర 1806 కోట్లు ఈక్విటీ క్యాష్లో బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ మనం చూసుకున్నట్టయితే 302 కోట్లు సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే డెరివేటివ్ డేటా అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి క్లయింట్ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్లు కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది ఇవ్వట్లేదు. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి 18,000 కాల్ అయితే హెవీగా సెల్లింగ్ అనేది చేయడం జరిగింది. 18,100 కాల్, ఆఫ్ కోర్స్ 18,200 కాల్స్ ఇవన్నీ కూడా హెవీగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ నిన్న డేటా ఏంటంటే మనకి ఇంట్రాడేలో చూసుకున్నట్టయితే పుట్స్ ఎగ్జిట్ అయ్యి కాల్స్ ఎక్కువగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది సెల్లింగ్ సైడ్. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి ఏంటంటే 18,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ 18,100 అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి ఏంటంటే 18,010 దగ్గర ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,010 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. 100 దగ్గర ట్రేడ్ అవుతుంది దగ్గర. అదేవిధంగా మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే 17,014 దగ్గర క్లోజింగ్ అయింది. దగ్గర ఫ్రెండ్స్ మనకి ఏంటంటే 80 to 90 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.